హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. ఈరోజు మన రెసిపీ వెరీ ఇంట్రెస్టింగ్ రెసిపీ అండి. వెజ్ దమ్ బిర్యానీ. చూసారండి, చూడడానికే చాలా బాగుంది. ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను ఇప్పుడు సింపుల్గా తయారు చేసి చూపిస్తాను. ఇది పెరుగు చట్నీ సలాడ్ తింటే చాలా బాగుంటుంది. ముందుగా రైస్ని శుభ్రంగా కడుక్కొని ఒక అరగంట సేపు నానబెట్టుకోవాలి. ఈ రైస్ వచ్చి బాస్మతి రైస్ ఒక అరకిలో తీసుకున్నాను. వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. గ్యాస్ ఆన్ చేసుకుని బాండీ పెట్టుకుని ఆయిల్ వచ్చి ఒక 5-6 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, లవంగాలు, అలాగే మరాఠీ మొగ్గు, యాలకులు, మిరియాలు అన్నీ వేసుకుని ఒక 30 సెకండ్లు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు 2 ఉల్లిపాయలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. మన ఉల్లిపాయలు కొంచెం మగ్గిన తర్వాత అందులో ఒక 6-7 పచ్చిమిర్చిని వేసుకోవాలి. క్యారెట్ ముక్కలు వేసుకుని ఒకసారి బాగా తిప్పుకొని మిగిలిన వెజిటేబుల్స్ క్యాప్సికమ్, అలాగే టమోటా, బంగాళదుంప, క్యాబేజీ, అలాగే కాలీఫ్లవర్ ముక్కలన్నీ వేసుకుని ఈ వెజిటేబుల్స్ అన్నీ ఆయిల్లో మనం మగ్గించుకోవాలి. ఇలా ఒక 5 మినిట్స్ మూత పెట్టుకుంటూ తిప్పుకుంటూ మనం ఈ వెజిటేబుల్స్ని మగ్గించుకోవాలి. చూసారా, చాలా మట్టుకి వెజిటేబుల్స్ మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొత్తిమీర, పుదీనా, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ వచ్చి 1.5 స్పూన్ పేస్ట్ను వేసుకుని మనం పచ్చివాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా బాగా ఫ్రై చేసుకున్న తర్వాత మరొకసారి మూత పెట్టుకుని బాగా మగ్గించుకోవాలి. చూసారా, ఆల్మోస్ట్ మన వెజిటేబుల్స్ అన్నీ మగ్గిపోయాయి. ఇప్పుడు మనం పసుపు, అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్, ధనియాల పౌడర్, జీలకర్ర పౌడర్, కారం వచ్చి కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకోవాలి. అప్పుడు మనకి కలర్ చాలా బాగా కనిపిస్తుంది బిర్యానీ వచ్చి. ఇవన్నీ వేసుకుని ఇలాగ బాగా కలిపిన తర్వాత ఇప్పుడు మనం బిర్యానీ మసాలా 1 స్పూన్ వేసుకోవాలి. అలాగే గరం మసాలా వచ్చి ఒక 1/2 టీ స్పూన్ వేసుకుని బాగా కలుపుకోవాలి. ఇలా ఒకదాని తర్వాత ఒకటే అన్నీ మనం మసాలాలు వేసుకోవాలి. ఒకసారి అన్నీ వేసుకోకూడదు. ఇలా వేసుకుని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఇప్పుడు పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకునేటప్పుడు మంట అనేది చిన్న మంట పెట్టుకుని బాగా చిన్న మంట మీద ఇలా ఫ్రై చేసుకోవాలి. ఇలా తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే పెరుగు అనేది ఇరిగిపోయే ఛాన్స్ ఉంది. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టుకుని మనం మగ్గించుకోవాలి. మరొకసారి మూత తీసి బాగా తిప్పుకోవాలి. ఆల్మోస్ట్ మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారండి, ఆయిల్ అనేది పైకి తేలుతుంది. ఇప్పుడు కర్రీని పక్కన పెట్టుకోవాలి. ఇంకొక మనం దబరాల నీళ్లు పోసుకుని అందులో మనం దమ్ము చేయడానికి రైస్ని బాయిల్ చేసుకోవాలి. అందులో టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. మిగిలిన గరం మసాలాలన్నీ అందులో వేసేసుకుని కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసుకుని బాగా ఈ నీళ్ళని ఆయిల్ కూడా వేసుకోవాలి. ఈ నీళ్ళని బాగా మరిగించుకోవాలి. చూసారా, నీళ్ళు అనేవి బాగా మరిగి కలర్ కూడా చేంజ్ అయింది. ఈ టైంలో ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోవాలి. ఈ రైస్ మనం ఉడికేటప్పుడు ఒక 60% ఉడికించుకోవాలి. ఒక 40% వచ్చి మనం దమ్ము వేసుకోవాలి. ఇలా రైస్ని వేసేసుకున్న తర్వాత సాల్ట్ అనేది చూసుకోవాలి, మనకు సరిపోతుందా లేదని చూసుకుని సరిపోతే కనుక సాల్ట్ వేసుకోవాలి. బాస్మతి రైస్ కదండి, చూడడానికి మన బిర్యానీ చాలా బాగుంటుంది. మన రైస్ ఆల్మోస్ట్ ఒక 50% పైనే బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ఈ రైస్ని తీసుకుని ముందుగా రెడీ చేసుకున్న కర్రీలో వేసుకోవాలి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మనం దమ్ము వేసుకునేటప్పుడు గ్యాస్ కింద ఇలా అట్ల రేక్ అనేది పెట్టుకోవాలి. ఇలాగ ఈ రేక్ పెట్టుకోవటం వల్ల మన బిర్యానీ అనేది కింద మాడిపోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ కర్రీలో మనం బాయిల్ చేసుకున్న రైస్ని వేసుకోవాలి. ఇలా బాగా మనం బాయిల్ చేసిన రైస్ని కర్రీ అంతా ఇలా పరుచుకోవాలి.
ఇలా బాయిల్ చేసిన రైస్ అంతా మనం ఈ కర్రీలోకి షిఫ్ట్ చేసేసుకోవాలి. ఫ్రెండ్స్, ఈ బిర్యానీని మనం చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చండి. అనుకోకుండా మన ఇంటికి గెస్ట్లు వచ్చినప్పుడు ఇంట్లో ఉన్న వెజిటేబుల్స్తో ఇలా టేస్టీ వెజ్ దమ్ బిర్యానీ తయారు చేసి పెట్టవచ్చు. ఇప్పుడు ఇందులో మిగిలిన కొత్తిమీర, పుదీనా, కరివేపాకు వేసేసి ఇంకా మంచి ఫ్లేవర్ పెంచడానికి కోసం కస్తూరి మెత్తిని ఇలా చేతిలో తీసుకుని కొంచెం నలిపి దానిపైన వేయాలి. అలాగే కొంచెం నెయ్యి అనేది మనం ఎలాగైనా బిర్యానీలోకి వాడతాం కాబట్టి ఇలా నెయ్యి వేసుకుని మనం మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టి ఒక 15-20 మినిట్స్ వరకు ఇలా మనం ఉడికించుకోవాలి. చూసారా, మన దమ్ బిర్యానీ రెడీ. మూత తివ్వగానే స్మెల్ మాత్రం గుమగుమలాడిపోతుంది. కలర్ చూసారండి, మనం ఎలాంటి ఫుడ్ కలర్ వాడలేదు. మనం వేసిన కాశ్మీరీ మిర్చి పౌడర్ వల్ల ఇలా మంచి కలర్ అనేది వస్తుంది. కలర్ కోసం మనం ఎప్పుడైనా బిర్యానీలు చేసినప్పుడు కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడితే చూడడానికి బాగుంటుంది, రుచి కూడా చాలా బాగుంటుంది. ఫ్రెండ్స్, ఈ దమ్ బిర్యానీ మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్, లైక్, షేర్.